హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ బిందు బ్యూటీ పార్లర్ కర్నూల్. మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందా అండ్ అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు నేను మీకు మంచి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నాను. ట్రూ హెయిర్ అండ్ స్కిన్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఇందులో ఆయిల్తో పాటు హీటర్ కూడా ఇస్తున్నారు అట్ 199 రూపీస్ ఓన్లీ. ఈ హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలంటే, సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఆయిల్ తీసుకొని ఈ హీటర్లో వేయాలి. ఈ హీటర్ అనేది ఆన్ చేశాక మీకు లైట్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా మీరు వీక్లీ ట్రైస్, 1 వీక్కి 3 టైమ్స్ మీరు ఇలా రెగ్యులర్గా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీకు డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. మీరు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆనియన్ అండ్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అనమాట. మీరు రోజ్మెరీ గురించి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. రోజ్మెరీ ఇంగ్రీడియంట్ వల్ల మీ హెయిర్ అనేది ఫాస్ట్గా రీగ్రోత్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ షాంపూ. యూజ్ చేస్తాం, మీరు ఏ కంపెనీ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అదే కంపెనీ షాంపూ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మీకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు మంచి హెల్తీ హెయిర్ అండ్ డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనమాట. ఇది నైట్ క్రీమ్ ప్రోడక్ట్. ఈ నైట్ క్రీమ్ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలంటే, ఇదే కంపెనీలో ప్రోడక్ట్ ఉంటుంది, క్లెన్సర్ ప్రోడక్ట్. ఆ క్లెన్సర్ ప్రోడక్ట్తో మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది వెట్టుగా ఉండకుండా కొంచెం వాటర్ అనేది డ్రై అయిపోవాలన్నమాట, ఫేస్ పైన వాటర్. ఆ తర్వాత మీరు ఈ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసి లైట్గా మసాజ్ చేయండి. ఇలా ఈ ప్రోడక్ట్ నేను చెప్పిన వేలో రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ ఫేస్ వాష్. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ అనేది తగ్గిపోతాయి అండ్ స్కిన్ అనేది గ్లో వస్తుంది. ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సీరం, కుంకుమాది సీరం అనమాట. ఈ సీరం వచ్చేసి ఎలా యూజ్ చేయాలంటే, ఫేస్ పైన 3 to 4 డ్రాప్స్ వేసి అండ్ నెక్ పైన కూడా వేసుకొని లైట్గా ఇట్లా ఫింగర్తో ఇట్లా లైట్గా మసాజ్ చేసి యూజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఫేస్ క్రీమ్ అనేది దొరుకుతుంది, SPF 50 ఫేస్ క్రీమ్. ఆ క్రీమ్ అనేది అప్లై చేయాలి. ఈ ప్రోడక్ట్ మీరు రెగ్యులర్గా నేను చెప్పినట్లు యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వల్ల లిప్ బామ్ ప్రోడక్ట్. ఈ లిప్ బామ్ యూజ్ చేయడం వల్ల సన్ ట్యాన్ అండ్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది అండ్ మీ లిప్స్ని సాఫ్ట్గా ఉంచుతుంది. ఒకసారి చూద్దాం ఈ లిప్ బామ్ ఎలా ఉందో. చూడండి, ఈ లిప్ బామ్ అనేది మీకు సేమ్ లిప్ గ్లాస్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది లిప్స్ పైన అప్లై చేశాక. అండ్ చాలా బాగుందన్నమాట ఈ లిప్ బామ్. నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ ఈ లిప్ బామ్ చాలా బాగుంది. చూడండి, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ రిమూవల్ స్ప్రే. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎవరైతే వ్యాక్స్ చేయించుకోవడానికి భయపడతారో అండ్ అలాగే వ్యాక్స్ చేయించుకుంటే పెయిన్ ఉంటుంది, మా వల్ల కాదు అనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ రిమూవల్ స్ప్రే అనమాట. మీరు ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఈ ప్రోడక్ట్ అనేది ఎలా యూజ్ చేయాలంటే, మీరు 10 to 15 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఈ స్ప్రే అనేది ఇక్కడ స్ప్రే చేశాక మీరు ఆపోజిట్ డైరెక్షన్లో డ్రై క్లాత్ ఉంటుంది కదా ఏదైతే, దాంతో ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మీ హెయిర్స్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది, పెయిన్లెస్ అనమాట. ఇలా స్ప్రే చేసి డ్రై క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత మీరు లాస్ట్లో ఓన్లీ వాటర్తో జస్ట్ అలా వాష్ చేసుకోండి, అంతే సరిపోతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ ఐ కాజల్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఐ కాజల్ అనమాట. ఇది కూడా బాగుంది. ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది. ఎలాంటి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
ఈ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.